divisibility by 4. A number is divisible by 4 if the last two digits from a number that is divisible by 4. ఏదైనా ఒక సంఖ్యలోని లాస్ట్ 2 డిజిట్స్ అంటే చివరి 2 అంకెలు 4తో డివైడ్ అయితే అప్పుడు ఆ నెంబర్ కంప్లీట్గా మనకు 4తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5,84,512 ఉంది. సో ఈ నంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఏమున్నాయి 1 అండ్ 2. సో ఇది 12 4తో డివైడ్ అవుతుందా? ఎస్ 4తో డివైడ్ అవుతుంది. 4 3s are 12. అప్పుడు ఈ నంబర్ కూడా కంప్లీట్గా 4తో డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 5,84,512 డివైడెడ్ బై 4. సో 4 ఒకట్ల 4, 4 ఒకట్ల 4 16, 4 ఆరుల 24, 4 ఒకట్ల 4, ఓకేనా, 4 రెంట్ల 8, సో 4 8ల 32, రిమైండర్ 0 ఇక్కడ. కాబట్టి ఈ నెంబర్ కంప్లీట్గా 4తో డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయండి. 8,44,526 లాస్ట్ 2 డిజిట్స్ 26. సో 26 4తో డివైడ్ అవుతుందా? నో, 26 అనేది 4తో డివైడ్ కాదు. అప్పుడు ఈ నెంబర్ కూడా కంప్లీట్గా 4తో డివైడ్ కాదు. ఒకసారి చెక్ చేద్దాం. 8,44,526 డివైడెడ్ బై 4. సో 4 ఒకట్ల 4, 4 రెంట్ల 8, 4 ఒకట్ల 4 ఒకట్ల 4 ఒకట్ల 4 మూల 12, 4 ఒకట్ల 4, రిమైండర్ ఇక్కడ 2 వచ్చింది మనకి. సో ఇది కంప్లీట్గా 4తో డివైడ్ కాలేదు, రిమైండర్ 2 వచ్చింది మనకు. కాబట్టి 8,44,526 అనేది 4తో డివైడ్ కాదు. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేద్దాం. 45,623. సో ఈ నెంబర్ యాక్చువల్గా 4 అనేది మనకు ఈవెన్ నెంబర్. ఇక్కడ ఉంది లాస్ట్ డిజిట్ మనకి ఏముంది ఆడ్ నెంబర్ ఉంది. కాబట్టి ఇది 4తో డివైడ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ లాస్ట్ డిజిట్ ఈజ్ 0 ఆర్ 5. సో ఏదైనా ఒక నంబర్లోని లాస్ట్ డిజిట్ కనుక 0 లేదా 5 ఉంటే అప్పుడు ఆ నంబర్ కంప్లీట్గా మనకు 5తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 58,320 ఉంది. సో ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ మనకు 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇక్కడ ఏముంది 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఈ నంబర్ 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయండి. 62,345 ఉంది. సో ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ మనకి ఏముంది 5 ఉంది. కాబట్టి ఈ నంబర్ 5తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి. 55,658. సో ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ మనకు 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ ఏముంది 8 ఉంది. 8 ఉంది కాబట్టి ఈ నంబర్ మనకు 5తో డివైడ్ కాదు. సో ఒకసారి చెక్ చేద్దాం. 58,320 డివైడెడ్ బై 5. సో 5 ఒకట్ల 5 ఒకట్ల 5, 5 ఒకట్ల 5, 5 ఆరుల 30, ఓకేనా, 5 ఆరుల 30, నెక్స్ట్ 5 అన్నాల 20. సో ఈ నంబర్ కంప్లీట్గా మనకు 5తో డివైడ్ అయింది, రిమైండర్ 0 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయండి. 62,345 డివైడెడ్ బై 5. సో 5 ఒకట్ల 5, ఓకేనా, ఇక్కడ 0 తీసుకుంటాం 23 అవుతుంది. 5 4 20, 5 ఆరుల 30, 5 9 45. సో ఈ నెంబర్ కూడా మనకు 5తో డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ నెంబర్ చూద్దాం. 55,658 డివైడెడ్ బై 5. సో 5 ఒకట్ల 5, 5 ఒకట్ల 5, 5 ఒకట్ల 5, ఓకేనా, 5 మూల 15, సో 5 ఒకట్ల 5, రిమైండర్ ఇక్కడ మనకు 3 వచ్చింది. అంటే ఈ నెంబర్ కంప్లీట్గా మనకు 5తో డివైడ్ కాలేదు. ఈ విధంగా ఒక నంబర్ 5తో డివైడ్ కావాలంటే ఆ నంబర్లోని లాస్ట్ డిజిట్ మనకు 0 కానీ 5 కానీ ఉండాలి. అప్పుడే ఆ నంబర్ కంప్లీట్గా మనకు 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 అండ్ 3. ఏదైనా ఒక నంబర్ 6తో డివైడ్ కావాలంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ అయినటువంటి 2 అండ్ 3 ఈ 2 నంబర్స్ తోటి ఆ నంబర్ డివైడ్ అయితే అప్పుడు ఆ నంబర్ కంప్లీట్గా 6తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 58,320 ఉంది. సో ఈ నంబర్ మనకు 6తో డివైడ్ కావాలంటే ఫస్ట్ ఈ నంబర్ 2 అండ్ 3 అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ 2 అండ్ 3తో డివైడ్ కావాలి. ఓకేనా. సో ఒకసారి చూద్దాం. సో ఈ నంబర్ 2తో డివైడ్ కావాలంటే ఇచ్చినటువంటి ఈ నంబర్లో లాస్ట్ డిజిట్ ఈవెన్ నంబర్ కావాలి. సో ఇక్కడ 0 ఉంది. 0 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నంబర్ 3తో డివైడ్ కావాలంటే ఇచ్చినటువంటి ఈ నంబర్లోని అంకెల మొత్తం మనకు 3తో డివైడ్ అయితే అప్పుడు ఈ నంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 5 + 8 13, 13 + 3 16, 16 + 2 18, 18 + 0 18. సో 18 అనేది 3తో డివైడ్ అవుతుందా? ఎస్ 3తో డివైడ్ అవుతుంది. 3 6 18. అప్పుడు ఈ నంబర్ 3తో డివైడ్ అవుతుంది.
ఇప్పుడు 58,320 అనేది 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది. అప్పుడు ఈ నెంబర్ కంప్లీట్‌గా 6తో డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. 58,320 డివైడెడ్ బై 6. సో 6 ఒకట్ల 6, 6 తొమ్మిదిల 54. ఓకేనా? సో 4 ఇక్కడ 6 ఏళ్ల 42. ఓకేనా? 6 రెంట్ల 12. సో ఈ నెంబర్ కంప్లీట్‌గా మనకు 6తో డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేద్దాం. 62,345. సో దీంట్లో లాస్ట్ డిజిట్ ఏముంది? 5 ఉంది. 5 అనేది ఆడ్ నంబర్ కాబట్టి 2తో డివైడ్ కాదు. కాబట్టి ఇక్కడ 6తో ఈ నంబర్ కంప్లీట్‌గా డివైడ్ కాదు. నెక్స్ట్ ఈ నంబర్ 55,644. సో దీంట్లో లాస్ట్ డిజిట్ 4 ఈవెన్ నంబర్ అంటే 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివైడ్ కావాలంటే ఈ ఈ నంబర్లోని అంకెల మొత్తం మనకు 3తో డివైడ్ అయితే అప్పుడు ఈ నంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఒకసారి చూడండి. 5 + 5 10, 10 + 6 16, 16 + 4 20, 20 + 4 24. 24 అనేది 3తో డివైడ్ అవుతుందా? ఎస్ 3తో డివైడ్ అవుతుంది. 3 8ల 24. అప్పుడు ఈ నంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఒకసారి చూడండి. 55,644 ఈ నంబర్ 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది. కాబట్టి 6తో కూడా కంప్లీట్‌గా డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 6 ఒకట్ల 6, 6 తొమ్మిదిల 54. ఓకేనా? ఇక్కడ 6 రెంట్ల 12. నెక్స్ట్ 4 ఇక్కడ 6 ఏళ్ల 42, 6 నాళ్ళ 24. ఇక్కడ రిమైండర్ 0. కాబట్టి ఈ నంబర్ కంప్లీట్‌గా 6తో డివైడ్ అయింది. ఈ విధంగా మనం ఒక నంబర్ 6తో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి 6 యొక్క ఫ్యాక్టర్స్ అయినటువంటి 2 అండ్ 3 ఈ 2 నంబర్స్ తోటి ఆ నంబర్ డివైడ్ అయితే అప్పుడు ఆ నంబర్ కంప్లీట్‌గా 6తో డివైడ్ అవుతుంది. ఓకేనా?